రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నీకు ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నువ్వు దొరికితే ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నిన్ను చూసుకొని దాన్ని చేస్తుడు వాడు. అందుకే జరుగుతున్నాయి. ఇంత ముందుకు జరగలేదా రేపులు అంటే? ఇంత ముందుకు ఇంత దళిద్రమైన ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, బ్లూ ఫోన్లు లేవు, ఏమి లేవు. అప్పుడేమో కామంతో జరిగినాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట్లాడుతావు, మోగోలే తప్పు. ఏడ తప్పు అయింది? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని ఇలా ఇప్పుకొని తిరుగుతున్నావు. ఏ మొగోడు తిరుగుతుండు? వాడి పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతుండు. నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నావు కాబట్టి వాడు అట్లా చేస్తుండు. నువ్వు పద్ధతిగా చీర కట్టుకొని పోయిందని కూడా చూస్తుండా? చూడమాను ఏం రా బాడక ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంటే ఊపుట అని మళ్ళీ కూడా చూడరు. అయిపోయింది. ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది మా మీద. ఇప్పటి వరకు అయితే ఎవరు రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు. ఫోన్ కూడా మాకు పిఎస్ నుంచి రాలేదు. ఇప్పుడు అనసూయని అమ్మమ్మ, ఇప్పుడు శివాజీ గారు ఏం చెప్పిండు? కప్పుకోండి పద్ధతిగా ఉండని చెప్పిండు. ఇప్పుడు అలాంటి వాళ్ళకి ఏం చెప్పిందంటే నేను ఇప్పుకొని తిరుగుతా, నువ్వు ఇప్పుకొని తిరుగు, మాకు ఇబ్బంది లేదు. మేము ఎందుకు మాట్లాడినాం అంటే ఇప్పుడు 18 సంవత్సరాల అబ్బాయి కానీ 15 సంవత్సరాల అబ్బాయి కానీ 9 సంవత్సరాల అబ్బాయి అయినా కానీ ఏం చూసారు? యూట్యూబ్ చూసారు, ఫేస్బుక్ వాడుతున్నాడు. వాళ్ళందరూ అవి చూసినప్పుడు మన మైండ్లో ఏమొస్తుంది? పిచ్చి ఆలోచనలు వస్తాయి కదా. సో మేమేం చెప్పినాము, నీ ఫ్రీడమ్ ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంటుంది, మీకు కాదని ఎవ్వరికి చెప్పట్లేదు. నీ ఫ్రీడమ్ నీ ఇంటి వరకు పెట్టుకో. నువ్వు సోషల్ మీడియాలో పెట్టే బాజర్ల పాలు పోసి తొక్కక అంటే ఎవడు ఊపుకుంటాడు? అందరు తొక్కుతారు. పోసింది నీ తప్పు, నువ్వు సోషల్ మీడియాలో పెట్టడం నీ తప్పు. ఎందుకంటే చూడడం వల్ల ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది. అలాంటి వేసుకోకని మేము మంచిగా చెప్పినాము. ఆమె అప్పటికి ఇంకోటి అన్నది, సరే అని చెప్పేసి ఆడి కూరుకున్నాం. మళ్ళీ అన్నది, ఇక మేము ఊకోనికే మా వల్ల కాదనమాట. అందుకే గట్టి ఇచ్చినాము. మరి ఇప్పటి వరకు అయితే సప్పు లేదు. నేను కేసు ఇంకొక విషయం ఏంటంటే పరువు నష్టం అంట, రేపు నష్టం అంట. ఏం రేపు చేస్తాం? ఆమెకున్నదే మాకున్నది. మేమేం రేపు చేస్తాం? ఆమె మేమేం రేపు చేస్తాం? రేపు కేసు పెడుతుందంట. ఇంకో కేసు పెట్టింది ఇంకా దారుణంగా. హరాస్మెంట్ కూడా కాదు, పరువు నష్టం అంట. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో వచ్చిన డబ్బులు అంశకి సరిపోవట్లేదు. నేనోటి ఇప్పుడు సంధ్యారెడ్డి అక్క, స్వప్న గారు అందరి మీద కేసులు పెట్టింది. కానీ మనిషికో 1,00,000 వేస్తే మళ్ళీ బెంచ్ కారు షిఫ్ట్ ఏదో ఒకటి కొనుక్కొని బతుంది. సిగ్గు శరం లేకుండా మాట్లాడి ఎంత నీచంగా నీ పరువు నువ్వే తీసుకున్నావు. నేను మీ ప్రతి మీడియా వాళ్ళకి చెప్తున్నా, నువ్వు ఫస్ట్ పెట్టాలింది ఆ మురళీకృష్ణ గాడు, మురళీమోహన్ గాడు, వాని మీద పెట్టు కేసు. వాని మీద పెట్టి కేసు. ఎందుకంటే వాడు హైలైట్ చేసిండు ఇదంతా ఇష్యూ చేయడానికి కారణము వాడు. ఫస్ట్ వాని మీద పెట్టు. వాని మీద పెట్టి నీకు చేతగాలే కానీ నీ సైడ్ ఇప్పుడు నువ్వు చేసింది తప్పు అని మేము ప్రూవ్ చేసే వరకు అందరి మీద కేసు వేసినావు. మరి ఎక్కడ ఏ సందులో పోయిందో కేసు ఇప్పటివరకు అయితే తెలియదు. అంటే ఇప్పుడు శివాజీ గారు దీని పరంగా మాట్లాడారు కదా, మరి అది ఆయన మాట్లాడింది తప్పు అంటారా? మీరు దీన్ని అంగీకరిస్తారా? శివాజీ గారు మాట్లాడింది, శివాజీ గారు ప్రతి ఒక్క మహిళలో ఒక అక్కని ఒక చెల్లెని చూసిండు కాబట్టి ఆ సమాధానం చెప్పిండు. ఎందుకంటే పద్ధతి కూడా మనం చెప్పిండు. పోయి బాధార్లో మొత్తము నీ మోగన్ కాకుండా ఉన్న ఊర్లో మొత్తం చూపించమని చెప్పలే కదా. ఆయన చెప్పింది మంచిగా చెప్పిండు. ఒక అక్కగా ఒక చెల్లెగా భావించిండు కాబట్టి మీరు పద్ధతిగా ఉండండి అని చెప్పిండు. ఈమెకు అట్లా కాదు, ఆమె ఒక డైలాగ్ కొట్టింది, తాళి కట్టి నేను ఆమె ఒకటి తప్ప అందరూ కన్నలు తమ్ముళ్ళు అన్నది. మరి దాని మూడు పాకిస్తాన్కి వెళ్ళి తెచ్చుకోలే కదా, ఈయన పుట్టిండు కదా. మరి అన్నలకి తమ్ముళ్ళకి నువ్వు మొత్తం ఇప్పు చూపిస్తే ఊపుకుంటారా? చూపించినావు, నువ్వు చేసిన తప్పు కాబట్టి దాన్ని విమర్శించినావు, మాట్లాడినావు, కేసు వేసుకున్నావు. అడకదిన దానిలాగా దిక్కుమాల దానిలాగా నీచంగా పరువు నష్టము, ఆస్తి నష్టము, ఆ నష్టం ఈ నష్టం అని వేసినావు అడకదిన్నికి. అసలు నువ్వు B6లో కానీ TV9లో కానీ సాక్షి టీవీలో కానీ ఇవన్నీ వేసినప్పుడు ఎట్లున్నావు నువ్వు? అంటే డబ్బులు రాగానే కళ్ళు నెత్తికెక్తా. శివాజీ హీరో అయినప్పుడు ఏ మూలలో వన్యావు నువ్వు? అంట్లో ఒకటి ఇంట్లో వన్నేదానివి. ఈరోజు శివాజీ గురించి మాట్లాడేంత పెద్దదాని అయిపోయినా. పెద్ద పెద్ద హీరోనీలు బయటికి రాలేదు. దిక్కుమాల దానే నువ్వు హీరోని అదే తల్లి అమ్మమ్మ అని ఎప్పుడో చెప్పినావు. నువ్వు అమ్మమ్మవు, వాడేమో తాత, నువ్వేమో అమ్మమ్మ. వాడు ఇటంగా లేడు, ఉండుంటే కుక్కర్ కొట్టినట్టే కొట్టుకో. ఎందుకంటే వాడు అందుకే నీకు ఫ్యాన్ అయిపోయాడు. వాని పేరు కూడా నాకు సరిగ్గా ఏం పేరు? వాని పేరు శర్మ, మురళీ శర్మ. వాని మురళి మొత్తం అలా కొడుతుండే. ఎందుకంటే వాడు తాత కదా. ఇప్పుడు తాతకి అమ్మమ్మకి ఖచ్చితంగా ఉంటుంది అనమాట. సో ఆ ఉద్దేశంతో ఆడు ఫ్యాన్ అయిపోయినా అంట. వాన్ ఫ్యాన్ పాడు కాను, వందికి మళ్ళీ ఫ్యాను. ఇంట్లో సరిగ్గా పిల్లల్ని చూసుకోనికి చేత కాదు, పిల్లల్ని చూసుకోనికి చేత కాదు, కానీ రోడ్ల మీద ఉన్న వాళ్ళందరికీ ఫ్యాన్లు అయిపోతారంట. చెప్పు తీసుకొని కొట్టాలి. ఎందుకంటే వాడు తాత ఇది అమ్మమ్మ కాబట్టి ఇద్దరు లవ్ చేసుకున్నాం అనుకున్నాం. మేడం మీ యొక్క కేసు అనేది ఏ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయింది మేడం? ఇప్పటి వరకు ఆమె ఎక్కడ ఇచ్చిందని మాకు తెలీదు.
కేసు అయిందని చెప్పేసి సోషల్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు రావడం జరిగింది తప్ప ఆమె ఎక్కడ కేసు పెట్టింది, ఎక్కడ ఫైల్ అయింది, ఎక్కడ ఎఫ్ఐఆర్ అయింది అని చెప్పేసి ఇప్పటివరకు మాకు ఎలాంటి నోటీసులు రాలేదు. ఎలాంటివి అయితే ఇప్పటివరకు మాకు ఫోన్ కూడా రాలేదు. పోలీస్ అప్రోచ్ అవ్వడం కానీ కాల్ చేయడం అలాంటి ఇప్పటివరకు అయితే కేసు అయిందని చెప్పారు కానీ అంతవరకే కేసు అయ్యిందని మాత్రమే తెలుసు కానీ ఎక్కడ అయ్యింది, ఎప్పుడు ఇచ్చిన డేట్ మాత్రం తెలుసు. సో ఇప్పటివరకు అయితే అలాంటివి ఏం రాలేదు. ఒకవేళ ఇన్ కేసు పోలీస్ వాళ్ళు ఇంటికి వస్తే మరి మీరు ఏమని ఆన్సర్ చేస్తారు? ఎందుకంటే ఇది ఆల్రెడీ కేసు అయిందని మీరే అంటున్నారు. ఇవాళ కాకుండా రేపైనా సరే ఈ కేసు మళ్ళీ మేబీ అవ్వచ్చు, మళ్ళీ లిస్ట్ లోకి రావచ్చు కదా. పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చిరనుకో ముందు మంచినీళ్ళు ఇచ్చి మర్యాదగా చెప్తా. నేనేం చెప్తా, ఇప్పుడు ఆమె కేసు పెట్టినప్పుడు తీసుకున్నారు, నేను పెట్టినప్పుడు కూడా తీసుకోవాలి. ఎందుకు నేను పెడతా అంటే ఆమె పెట్టడం వల్ల నా పిల్లలు ఖరాబ్ అవుతుంది. ఇప్పుడు నా కొడుకు 15 సంవత్సరాలు ఉన్నాడు. నా కొడుకు 100% ఫోన్ వాడతాడు. ఇప్పుడు ఒక తల్లిని ఒక చెల్లెని తప్ప మిగతా వాళ్ళు ఎవడైనా ఒక ఏజ్కి వచ్చినప్పుడు తప్పుగానే చేస్తారు. మనం పెంచే దాంట్లో ఉంది అని అంటారు. ప్రతి ఒక్కరు అదే డైలాగ్ కొడతారు. మీ అమ్మ నాన్న ఎట్లా పెంచిరు, మీ అమ్మ నాన్న ఎట్లా పెంచిరు అంటే అమ్మ నాన్న పెంచే తిరిగినే పెంచుతారు. కానీ బయట ప్రపంచాన్ని చూసి చాలా వరకు నేర్చుకుంటారు. సో దానివల్ల అనసూయ వల్ల కూడా నా కొడుకు ఖరాబ్ అవుతుందని చెప్పేసి నేను రిటర్న్ కేసు పెడతాను. మా 42 మంది మీద పెట్టింది కదా, 42 మంది కాదు 4 లక్షల మంది తీసుకొచ్చి పెట్టినాం అనుకో, ఏ సందులో పోయి వంతుంది అనసూయ పాత చింతకాయ తొక్కులాగా ఇక తొక్కు అయిపోతుంది. చెయ్యడం తప్పు. ఆమె కేసు ఇంకా సిగ్గు లేకుండా కేసు పెట్టిందంటే ఇది ఇంకా సేమ్. ఏం తప్పు చేసిరని కేసులు పెడుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా ఒక మేడం అయితే సెంచరీ కొట్టింది, అది హైలైట్. ఇంకా దిక్కుమాలలో ఏంటో దాని మొగడే సపోర్ట్, దాన్ని సెంచరీ కొట్టింది. మరి ఈ రోజు వచ్చి ఎందుకో మాట్లాడదు, బయటికి మాట్లాడాలి కదా. ఆమె చేసిన తప్పా కాదా? ఒక మహిళ నువ్వు ఫ్రీడమ్ అడిగినావు, ఫ్రీడమ్ అడిగితే ఏం చేసింది? ఆ సెంచరీ కొట్టింది. మరి దాని గురించి వచ్చి మాట్లాడాలి. ఎన్నో రేపులు జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి, ఎందుకు ఎవరు వచ్చి మాట్లాడట్లేదు? ప్రతి ఒక్కరికి హక్కు ఉంది అంటున్నావు, ఆడవాళ్ళకి స్వేచ్ఛ అంటున్నావు. ఏడా ఉంది నీ స్వేచ్ఛ? బట్టలు ఇప్పుకునే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తిరిగే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది, తాగడే దాంట్లో నీకు స్వేచ్ఛ ఉంది. నువ్వు స్వేచ్ఛ అడుగుతున్నావు. నీకు దేంట్లో కావాలి స్వేచ్ఛ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళు సమానంగా అన్నారు. నువ్వు ఉద్యోగం చేసే దాంట్లో స్వేచ్ఛ అడుగు, భర్తను చూసుకునే దాంట్లో స్వేచ్ఛ అడుగు, ఇస్తారు. మొగని చంపి ట్రంపులో పెట్టి ఇంకొని వేసుకొని పోతే అది స్వేచ్ఛ అన్నారు. ఎన్ని అసలు అబ్బాయిలను అయితే పాటకాయలు మాదిరి లేపేస్తారు. ఈ ఆడవాళ్ళు పాటకాయలు మాదిరి లేపేస్తారు. మామూలు కాదు, పెళ్లిళ్ళు చేసుకోవాలని చచ్చిపోతారు ఒక్కొక్కడు. పెళ్లి చేసుకోకపోతేనే అమ్మ నాయనతో టార్చర్, చేసుకుంటేనే అది చంపి 7 రమ్మలు పెడుతుందో 7 పెడుతుందో అది తెలియదు. మరి దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి, ఖచ్చితంగా వచ్చి మాట్లాడే హక్కు అనసూయకు ఉంది. అంతే తప్ప నేను ఆడోళ్ళని తక్కువ చేస్తావా అంటే ఆడోళ్ళని తక్కువ చేస్తాను ఈ మాత్రం సహజంగా పెడుతురే తల్లి. ఇంకెక్కువ చేస్తే మొగోళ్ళు ఇక ఇట్లా అలా చూసుకోవాలి. ఇప్పుడు పులిలోని సింహాలను కూడా ఎట్లా చూసుకుంటున్నామో అలా కూడా కనిపించడం తక్కువనే. నువ్వు సమాన హక్కులు అడిగినప్పుడు 10 మందికి పనికొచ్చేలా చెప్పు, అందరు యాక్సెప్ట్ చేసేలా ఉండాలి నీ హక్కులు. అంతే తప్ప 10 మంది పనికి రానోళ్ళు అయ్యేటట్టు నీ హక్కులు అవసరం లేదు. నీ బట్టలలో స్వేచ్ఛ అడిగినావు, నీ మొగని ముందర వేసుకో, అడిగితే నీ చెప్పు తీసుకొని కొట్టవడాయి. నీ మొగని ముందర వేసుకో, మొత్తం ఇప్పుకొని తిరుగు, మాకు అవసరమే లేదు. నీకు స్వేచ్ఛ అన్నవు, నీకు స్విమ్మింగ్ పూల్ కొత్త ఏం కాదు అవేం కాదు, కానీ చూసేటోళ్ళకి మాకు గలీజ్ అనిపిస్తుంది. మీ దాంట్లో గురించి మాట్లాడిన బట్టల గురించి, ఆమె ఇంట్లో వేసుకున్న బట్టల గురించి మాకు అవసరం లేదు, ఇప్పుకున్న అవసరం లేదు, వేసుకోకపోయినా మాకు అవసరం లేదు. బయటికి వచ్చి ఆమె సోషల్ మీడియా పెట్టడం వల్లనే మేము మాట్లాడాల్సి వచ్చింది. మేము మాట్లాడినామని చెప్పేసి ఆమె కేసు పెట్టింది. దాని దిక్కుమాల కేసుకి నేనే భయపడాలి? నేను పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు ఎంపీల పిఏ వాళ్ళకే నేను భయపడలేదు. దిక్కుమాల దీనికి నేనెందుకు భయపడతాను? అది నా మీద కేసు పెట్టింది అనుకో, నేనైతే కూర్చోను కదా, రిటర్న్ నేను మళ్ళీ పెడతాను. నా వరకు రాలే కాబట్టి నేను ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటివరకు నా వరకు అయితే రాలేదు, ఎలాంటి నోటీసులు రాలేదు, పిఎస్ నుంచి ఫోన్లు కూడా రాలేదు కాబట్టి సో ఇప్పటివరకు అయితే నేనేం తీసుకోలేదు. ప్రతి దాంట్లో అదే అనసూయ చేసింది, అనసూయ ఇలా మాట్లాడింది, అనసూయ అలా మాట్లాడింది. ఇక్కడనే ఒక మేడం మాట్లాడింది. అసలు అనసూయ చేసింది కరెక్టే. ఏం కరెక్ట్? బట్టలు ఇప్పుకోవడం కరెక్ట్. మరి షాపింగ్ మాల్ కూడా తీపిచ్చేసి చిన్న మిడిల్ షెడ్యూల్ పెట్టినాం అనుకో, అందరం సెట్ అయిపోతుంది అన్నమాట. ఈ లెక్క చూస్తాం అందరికి. ఇక పెద్ద పెద్ద చీరలు, పట్టు చీరలు ఎందుకు అన్ని మూపియాలి, ఇప్పుకొని మొత్తం మిడిల్ షెడ్యూల్ మన గోవాలో వేసుకున్నట్టు వేసుకోవాలి. దానికి కూడా గోషి అని పేరు వచ్చినట్టు దీనికి కూడా అట్లనే వస్తుంది. నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు ఎట్లుంటే బయట వాళ్ళు అట్లా వేసుకుంటావు. నువ్వు 10 మందికి మంచిగా చెప్పు, నేను కూడా ఎక్కడైనా రావడానికి ఐమ్ రెడీ. అంతే తప్ప నువ్వు బట్టలు ఇప్పుకొని తిరుగుతా నాకు అలానే స్వేచ్ఛ ఉందంటే
పాండవేటి దొక్కి ఇసి పెడతాం. ఎవ్వడు ఊకునేది ఏం లేదు. పెద్ద పెద్ద దేశాలే మన భారతదేశానికి తల ఉంచుతున్నారు. తలకు మాసిన ముండ తీసుకొచ్చి తల కిందికి దించుతున్నారు. అవసరమా ఇదంతా? ఈ బట్టల గోలేంద్ర నాయన ప్రపంచంలో ఎన్నో తరగబడి ఉన్నాయి. దాంట్లో గురించి వచ్చి మాట్లాడతలేదు. దాంట్లో గురించి వచ్చి మాట్లాడాలి కదా. ఎన్నో ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, ఫుడ్ లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. దాంట్లో గురించి వచ్చి మాట్లాడచ్చు కదా. చిన్న చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి అంటే దీన్ని చూసుకుని దాన్ని పోయి చేస్తున్నారు అంతే. రేపులు ఎలా జరుగుతున్నాయి అంటున్నారు. ఎలా ఎందుకు జరుగుతాయి? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, నువ్వు దొరకలేవు. నువ్వు దొరికితే నీకు ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నువ్వు దొరికితే ఖచ్చితంగా నిన్నే చేస్తారు. నిన్ను చూసుకొని దాన్ని చేస్తుండు వాడు. అందుకే జరుగుతున్నాయి. ఇంత ముందుకు జరగలేదా రేపులు అంటే? ఇంత ముందుకు ఇంత దళిద్రమైన ఫోన్లు లేవు, యూట్యూబ్లు లేవు, బ్లూ ఫోన్లు లేవు, ఏమి లేవు. అప్పుడేమో కామంతో జరిగినాయి, ఇప్పుడు కళ్ళు నెత్తికెక్కి జరుగుతుంది. ప్రతిసారి ఇదే మాట్లాడుతాం, మగోలే తప్పు. ఏడ తప్పు అయింది? నువ్వు ఇప్పుకొని తిరుగుతున్నావు, వాడిని ఇలా ఇప్పుకొని తిరుగుతున్నావు. ఏ మొగడు తిరుగుతుండు? వాడి పద్ధతిగా బట్టలు వేసుకొని తిరుగుతుండు. నువ్వు ఇప్పుకొని చూపిస్తున్నావు కాబట్టి వాడు అట్లా చేస్తుండు. నువ్వు పద్ధతిగా చీర కట్టుకొని పోయిందని కూడా చూస్తుండా? చూడమాను ఏం రా బాడుకో ఇప్పుడు అన్నమాట ఇంకోసారి అని అంటే ఊపుట అని మళ్ళీ కూడా చూడరు. నీ దండం పెడితేనే తల్లి అని పారిపోతావు. నువ్వు ఈగల పడితే వాడు ఈగల పట్టే. తప్పు మన కాడ పెట్టుకొని ఎంతసేపు ఉన్న మొగోందే తప్పు. ఏం తప్పు ఉంది? మొగోడు దొడ్డికాడ కుట్టెంత మొగోడు అంత. ఆడవాళ్ళ కాడ ఉంటుంది ఏదైనా. నేను మొత్తం నా మొగోనికి తప్ప నేను అందరికి ఇప్పి చూపిస్తా. వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్ళు అంటే టికెట్లు కట్టుకొని వచ్చి చూస్తాను. నీ అన్న నీ తమ్మున్నాను. ఏ మొగోడు అనుకుంటుండే వాళ్ళ అన్న తమ్ముడు చెల్లె అని ఎవరిని అనుకోడు. కొంతమంది సొంత చెల్లెలను చేసిన వాళ్ళు లేరా? ఎంతోమంది ఉన్నారు. అలాంటి భారతదేశంలో పుట్టాను, ఇలా ఎందుకు పుట్టాను నేను అని మన నాన్వేషణ గాడు నీచంగా మాట్లాడిండు. మరి ఇప్పుడు చేతిలో నన్ను కాడిపోయిందా ఈ అనసూయ? చేతుల్లో నాకు కట్టలు కట్టనిక పోయిందా? ద్రౌపది దేవుని అవమానించిండు, సీతాదేవిని అవమానించిండు. అంటే వీళ్ళందరికీ, ఈ మహిళా సంఘ పెద్దలందరికీ వాళ్ళ ఆడ మనుషులు కనిపించలేదా? అంటే దేవత కంటే పవిత్రమైంది అనసూయ. అందరు దండం పెట్టుకుని నేను కనిపిస్తుంది. ద్రౌపది దేవి కంటే సీతాదేవి కంటే పవిత్రమైంది అనసూయ. ఈ మహిళా సంఘ పెద్దలందరూ మరి ఏ సందులో పోయి అన్నారు? ఇప్పటి వరకు వాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకంటే ఇన్కమ్ లేదు. ఇన్కమ్ ఉంటే ముందుకు వచ్చి మాట్లాడతాం. అది కాదు, నిజంగా మీరు నిలబడ్డారు కదా, నిలబడ్డలు న్యాయం చేయండి. లేకపోతే సాపుడు ఆడి ఇంత కూటర్ తాగి ఇంట్లో వండుకోండి. అంతే తప్ప మీరు బయటకు వచ్చి ఈ దళిద్రమైన పెంట పెట్టి, ఈ నీచమైన పెంట పెట్టి అందరు మొగోళ్ళ నాగం చేస్తున్నారు, ముసలోళ్ళు నాగం చేస్తున్నారు, పిల్లలు నాగం చేస్తారు. ఏమనంటే మా ఫ్రెండ్ పార్కులో పోయి చూడిపో, ఫ్రెష్ అమ్మాయి దొరుకుతుంది అంతోటు. ఫ్రెష్ అమ్మాయి దొరుకుతుంది అంతోటి. ఈ జనరేషన్లో దొరకదు అనుకోకండి. మీ కాడికి వచ్చినప్పుడు అది ఫ్రెష్ అనుకోండి. మీరు బతుకుంటే అది కూడా పెళ్ళైనాక నెలకో 2 నెలలకు మీరు బతుకుంటే అది ఫ్రెష్ అని అర్థం చేసుకోరు. ఒక్కొక్కది బిస్కెట్లు ఇప్పిన కోడంట, చాక్లెట్ ఇప్పిన కోడంట, రీఛార్జ్ చేయడానికి కోడంట, పెళ్లి చేసుకోనికి ఇంకోడంట. ఇంతమందిని ఏం చేసుకుంటావే తల్లి నువ్వు? ఇంతమందితో చేసుకుంటున్నావు. మళ్ళీ ఇంకేందంటే ఫ్రీడమ్ కావాలి. ఎందుకు ఆ ఫ్రీడమ్ అంటే మొగుడు పోయినాక ఇంకోటి రానికే ఫ్రీడమ్ కావాలి. అది మీ ఫ్రీడమ్.